ముఖ్యంగా ఇప్పుడు లెంట్ సీజన్ ఉన్నది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అంతా కూడా క్రైస్తవ సమాజము యేసయ్య మన రక్షణార్థం చేసిన శిలువ ధ్యానాలకు వెళ్తారు కదా. ఆ ధ్యానాలకు వెళ్ళినప్పుడు ప్రాపర్ అండర్స్టాండింగ్ లేకుండా ఒకవేళ శిలువ ధ్యానం చేయడం వల్ల అది ఒక రొటీన్ లాగా అయిపోతుంది, కానీ దాంతో లాభం ఉండదు అన్నమాట. సో దేవుడు అసలు అది జ్ఞానం అంతా కూడా దేవుడే జ్ఞానానికి మూలమై ఉన్నాడు కదా. సామెతల గ్రంథంలో రాసి ఉంటుంది, జ్ఞానం వీధుల వెంట ఘోషిస్తున్నది అని ఉంటుంది. పౌలు అయితే ఇంకా స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇస్తాడు. పౌలు ఏమంటాడంటే దేవుని గూర్చిన జ్ఞానం వీళ్ళకు లేదు అంటాడు. సంఘాన్ని గురించి కొరింథీ పత్రికలు ఉంటుంది, ఒకసారి చదువుతాను. కొరింథీ 15వ అధ్యాయంలో ఉన్నది, 15:33 ఉన్నది. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటగా ఇట్టు చెప్పుచున్నాను అంటున్నాడు. ఏమంటున్నట్టు దుష్ట సాంగత్యం నుండి దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుంది అని అంటుంది. దీనికి కంటిన్యూస్ గా ఏమంటుండే, మళ్ళీ దేవుని గురించిన జ్ఞానం లేదు కొందరికి అంటున్నాడు. ఈ సంఘంలో ఉన్న వాళ్ళ గురించే రాస్తున్నాడు. మళ్ళా ఇప్పుడు దేవుని గురించిన జ్ఞానం గురించి రాసినప్పుడు హోషేయ ప్రవచన గ్రంథంలో కూడా పౌలుతోటి కోయిన్సైడ్ అవుతున్నమాట. హోషేయ అన్నది కూడా చదివినాక ఈరోజు అంశంలోకి వెళ్దాము. హోషేయ ఏమంటుండంటే, హోషేయ 6:6లో ఉంటుంది. ఇది అందరికి పాపులర్ వర్స్ ఇది. నేను బలిని కోరను గాని కనికరంనే కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమైనది అంట. ఇప్పుడు మనం చేసే రిచువల్స్ ఎవ్రీ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ చేస్తా ఉన్నాము కదా. ఇది చేసినప్పుడు దేవుని గురించిన జ్ఞానమే ఇష్టము. దేవుడు మీరు చేసే బలులు, మీరు చేసే ఇప్పుడు ఫాస్టింగ్ చేస్తాం ఎక్కువ. కొంతమంది వాళ్ళకున్న నగలు అవన్నీ తీసేస్తారు, వెజిటేరియన్ తింటుంటారు, రకరకాలే చేస్తుంటారు. మన క్రైస్తవులనే కాదు, ఇతర మతాలలో కూడా ఈ నిష్ఠ నియమాలు ఉన్నాయి కదా. దాని వెనుక దేవుని జ్ఞానము తెలియకుండా చేయడం వల్ల దేవుడు అంటున్నాడు దట్ ఈస్ గోయింగ్ టు బి ఆఫ్ వేస్ట్ అంటున్నాడు. నాకు ఇష్టమే లేదు, కనికరము కోరుతున్నాను, నేను దహన బలులు అవసరం లేదంట. సో మన యాటిట్యూడ్ ఎట్లా ఉండాలి దేవుని గురించిన జ్ఞానం అంటే, దేవుని హౌ యూ అండర్స్టాండ్ గాడ్. ముఖ్యంగా రక్షణ గురించి వచ్చినప్పుడు శిలువ శ్రమలు చెప్పినప్పుడు నేను చాలా సంఘాలలో గమనించిన, ఎన్నో వాక్యం చెప్పినప్పుడు కూడా ఏమంటుంటారంటే, ఎంత భయంకరమైన శ్రమలు దేవుడు అనుభవించింది కదా శిలువ మీద. మేకుల సైజుతో సహా చెప్తా ఉంటారు. దాహమైంది అన్నప్పుడు యేసయ్య ఫిజికల్గా ఎంత అయింది అంటారు. అయితే దేవుని గురించిన జ్ఞానం ఏమున్నదంటే యెషయా ప్రవచిస్తాడు. అందరికీ తెలిసినదే కాకపోతే దేవుడు ఆయన జ్ఞానాన్ని ఏ విధంగా ప్రదర్శించిండంటే, మనకందరికి తెలిసి 53వ అధ్యాయం యెషయా, స్వరూపమైన సొగసైన లేదు ఆయనకు, ఆయన నలుగుగొట్టుటకు యెహోవాకి ఇష్టము ఆయను అని ఉంటుంది అదే అధ్యాయంలో. దాంట్లోనే ఉంటుంది అన్నమాట. అసలు దానికి జ్ఞానం ఏముంటుందంటే, యెషయా 11వ వచనం ఉంటుంది యెషయా 53లో, అతడు తన కలిగిన వేదనను చూచి తృప్తి నొందును అంటున్నాడు. నీతివంతుడైన నా సేవకుడు జనుల దోషములు భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును అంట. తనకున్న అనుభవ జ్ఞానం అంటే దానికి ఫుట్ నోట్లో రాసి ఉంటుంది, తన్ను గూర్చిన జ్ఞానము చేత అంటది. అదే కరెక్ట్. తను గూర్చిన అనుభవ జ్ఞానం కాక తన్ను గూర్చిన జ్ఞానము చేత అంటున్నాడు. అందుకని యేసయ్యకు ఏమనిపించిందంటే, ఆయన కలిగిన వేదనను చూసి తృప్తి పొందిండు ఆయన. ఇప్పుడు మనం ఆయన యేసయ్యకు కలిగిన వేదనను గుర్తు చేసుకొని మనమేం తృప్తి పొందుతున్నాం అనేది ముఖ్యం అన్నమాట. అక్కడనే దేవుని జ్ఞానం ఇమిడి ఉన్నది అన్నమాట. అక్కడనే ఆయన అంటున్నాడు, దీని వలన ఒక అపరాధము చేసినోడు వాడు పవిత్రుడు అయిపోతాడు అంటున్నాడు. అందుకని అంటున్నాడు చూడు,
తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులనుగా చేయును అంటున్నాడు. ఏలయనగా చివరి వచనంలో ఉంటుంది, మరణము నొందినట్లు తన ప్రాణమును ధారపోసెను, అతిక్రమం చేయు వారితో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపములు భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేసాను. మనకు సాల్వేషన్ వచ్చిన మెకానిజం చెప్తున్నాను అన్నమాట అక్కడ. అందుకని ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అని ఒక మంచి మూవీ ఒకటి రిలీజ్ చేసినప్పుడు దాంట్లో సిలువ మీద ఆల్మోస్ట్ క్లోజెస్ట్ ఆ కాలంలో సిలువ మీద ఎట్లా జరిగి ఉంటుందో అది నియరెస్ట్ తీసుకుపోయి చూపిస్తారు అనమాట. ఇప్పుడు మనము కూడా దేవుని గురించిన జ్ఞానం గురించి మాట్లాడినప్పుడు మనము మన నెక్స్ట్ జనరేషన్కు ఆ ఇంటెన్సిటీ అర్థం కావాలంటే దాని కొరకనే మన దగ్గర ఇవన్నీ పెట్టినమాట. ఆచార వ్యవహారాలలో అసలు ప్రతి దినము కూడా రొట్టె విరిచినప్పుడు యేసయ్య ఆయన అంటుండు, నా సిలువను గుర్తు చేసుకోండి అని అంటున్నాడు. ఎవ్రీ టైమ్ వీ హ్యావ్ టు విజిట్ ద క్రాస్ అని. దేవుణ్ణి కలవక ముందు తప్పకుండా సిలువ మీద యేసయ్యను కలిసినాకనే దేవుణ్ణి కలవడానికి అవకాశం ఉంటుంది. అటువంటి ఇంపాక్ట్ ఉన్న సిలువని మనము ఏం చేస్తున్నామంటే వాట్ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ వీ హ్యావ్ అబౌట్ ఇట్. ఎంత చులకన చేసేస్తారు. రక్షణ ఉచితమే కదా, నువ్వు ఏమన్నా చెయ్యి, యేసయ్య దగ్గరికి వచ్చి నీ పాపాలు క్షమించని అడుగు, నీళ్ళలో మునిగితే అయిపోయాను, పవిత్రుని అయిపోయినావు. తర్వాత దేవుడు క్షమాగుణం కలిగినాడు కాబట్టి నిన్ను క్షమిస్తుంటాడు నీ జీవితం అంతా కూడా అని. క్రిస్టియానిటీని యేసయ్య విశ్వాసులని ఎంత భయంకరంగా నామకార్థంగా చేసినావు అంటే, అందుకే పౌలు అన్నాడు కొరింథీ సంఘంలో ఉన్న అక్రమాలు ఎన్ని చూడండి. కొరింథీ పత్రికల మన సంఘాలలో కుటుంబాలలో మనం వ్యక్తిగతంగా ఎన్ని విధాల దేవుణ్ణి గాయపరుస్తామో అదంతా కొరింథీ సంఘంలో కనిపిస్తుంది. అందుకే పౌలు అంటున్నాడు వాళ్ళకి దేవుని గురించిన జ్ఞానం లేదు, వాళ్ళకి దే ఆర్ ఫూల్స్ అని అంటున్నాడు కొరింథీ సంఘాన్ని చూసి. మనం కూడా ఇప్పుడు యేసయ్యను సిలువ గురించిన ఆలోచన వచ్చినప్పుడు హౌ సీరియస్లీ వీఆర్ ఇన్ టు అండర్స్టాండింగ్ ఎగ్జాక్ట్లీ వాట్ గాడ్ హ్యాస్ ఇన్ హిస్ మైండ్. ఆయన తన్ను గూర్చిన జ్ఞానం చెప్పుకోవాలని వచ్చి ఆయన పడిన వేదనలు చూసి తృప్తి పొందిండంట. ఇట్ ఈస్ నాట్ ఈజీ కదా, అసలు ఆ మాట రావడమే కష్టం. అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి పొందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములు భరించి తనకున్న జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేస్తున్నాడు. అందరినీ నిర్దోషులుగా చేస్తాడని ఎందుకు అనలేదంటే ఆ దేవునికున్న అనుభవ జ్ఞానాన్ని, దేవుడు తన గూర్చిన జ్ఞానాన్ని అందరూ విశ్వాసులు పట్టించుకుంటలేరు అన్నమాట. కొంతమంది అవసరం ఉన్నంత వరకు వాడుకుంటున్నారు. మన ఎట్లున్నదంటే ఏటీఎం పైసలు ఉన్నవాడు ఏటీఎంలో పోయి ఎన్ని పైసలు ఉంటే అన్ని తీసుకొని పోతా ఉంటారు. ఆ టైప్లో క్రిస్టియానిటీ దేవునితో రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు అనమాట. ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు దేవుణ్ణి అడగాలి, అవసరం లేనప్పుడు ఓకే ఉండాలి. సో వీఆర్ నాట్ డిపెండింగ్ యాజ్ ఇఫ్ దెర్ ఈస్ నథింగ్ ఎల్స్. దేవునితో ఆధారం లేకుంటే మన ఉనికికి ప్రమాదం అనే భయం ఉండాలి మనకు. ఆ భయముతోటి వస్తుంది అన్నమాట భక్తి. ఆ భయం లేనప్పుడు పాపం చేయడానికి ఒక లైన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ సైతానే ఇస్తా ఉంటాడు అన్నమాట. ఇచ్చి ఏం కాదులే దేవుడు కాపాడుతాడు అని. ఇది ఎంత డేంజరస్ అంటే ఆదాము చేసిన పాపము ఇట్లనే చేసిండు అన్నమాట. దేవుని గురించిన జ్ఞానం ఆదాముకు లేకనే తప్పు చేస్తాడు అక్కడ. దట్ హోషేనే మెన్షన్ చేస్తాడు ఆ విషయంలో. ఏమని రాస్తుందంటే హోషేయ ప్రవచన గ్రంథంలో 6వ అధ్యాయంలో ఉంటుంది 6:6 నేను బలిని కోరను గాని కనికరముని కోరుదును, దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమైనది అని 7వ వచనంలో ఉన్నది. ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధన మీరి ఉన్నారు. హోషేయ చెప్తున్నాడు అన్నమాట. విశ్వాసఘాతకుడైండు ఆదాము కాబట్టి, నిబంధనను మీరిండు కాబట్టి పాపం ఎంటర్ అయింది. దట్ ఈస్ వేర్ వి సిన్ అన్నమాట. అక్కడనే పాపం ఎంటర్. మనం అనుకున్నాం ఆజ్ఞాతిక్రమం పాపం అని చెప్పి తినొద్దన్న పండు తిన్నాడు కాబట్టి పాపం అంటాడు. విశ్వాసఘాతకుడు అయిపోయింది ఆదాము. ఎందుకంటే దేవుని గురించిన జ్ఞానాన్ని ఆయన చులకన చేసింది అక్కడ. అందుకే ఆ జ్ఞానం లేనప్పుడు వి టెండ్ టు
టేక్ గాడ్స్ మర్సీ అండ్ గాడ్స్ గ్రేస్ ఫర్ గ్రాంటెడ్ అనమాట. చలో ఏం కాదులే, ఏమవుతుంది, దేవుడు కాపాడుతుంది అని పాపము చేయడానికి భయపడమన్నమాట. ఆ భయము కలగాలన్నమాట. అది కలగాలంటే మన పాపం ఎంత భయంకరంగా ఉన్నదో చూడడానికి యేసయ్యను చూపించిండు అక్కడ. చూపించి ఎంత భయంకరమైన నలిగిపోయినప్పుడు ఆయన తృప్తి చెందిండు. అబ్బా, ఇప్పుడు వీళ్ళ పాపాలకు సరిపోయినంత నేను పరిహారం చెల్లించిన. అటువంటి యేసయ్యని అండర్స్టాండ్ చేసుకోకపోతే మనం బ్రతకంతా వేస్ట్ అనమాట. మన సంఘాలలో ఉన్న మనం ఎవ్రీథింగ్ ఈజ్ వేస్ట్ వెన్ యూ డోంట్ అండర్స్టాండ్ వాట్ క్రైస్ట్ ఈస్. అటువంటి ఇంపార్టెంట్ ఇష్యూ అన్నమాట ఇది. ఈ టైంలో మనము మన కుమారులను కుటుంబాలన్నిటినీ సరి చేసుకోవాలని దేవుడు చెప్తున్నాడు. అది దావీదు ఇక్కడ మనకు ఓల్డ్ టెస్టిమెంట్లో రాస్తాడు. నిర్గమకాండంలో ఇశ్రాయేలీయులందరూ కూడా ఐగుప్తు నుంచి బయటకు వచ్చినాక ఒక తరమంతా కూడా అడవిలో నడిచిపోతారు. నడిచిపోయినాక ఆ తరంకు ఐగుప్తులో దేవుడు చేసిన గొప్ప కార్యాలు తెలవడానికి కొన్ని దేవుడు ఆచారాలు పెట్టిండనమాట. ఆ ఆచారాలు పాటించినప్పుడల్లా కూడా మీ కుటుంబం అంతా కూడా కూర్చున్నప్పుడు, సమాజంగా కూర్చున్నప్పుడు కూడా మీరు ఆ రోజు గుర్తు చేసుకోండి అంటున్నా. హిస్సోపు పుడక తీసుకొని మీరు ఒక గుమ్మానికి అంతా కూడా పెట్టినప్పుడు మీ ప్రథమ ఫలమైన పిల్లలు ఎవరు చనిపోకుండా ఆయన కాపాడుతాడు. ఆయన కాపాడిన గుర్తు చేసుకోవడానికి పస్కాను ఆచరించండి అంటే సేమ్ థింగ్ యేసయ్య చేసిండు. కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఇది చేయుడు అని మనం ప్రతి ఆదివారం కూడి అది చేసినాక మనం దేవుణ్ణి ఏ విధంగా ఆలోచించి అర్థం చేసుకుంటున్నాం, అది మన సంఘముల కుటుంబాలు మనం చేసే వ్యవహారాన్ని బట్టి అర్థమవుతుంది. చులకన చేస్తున్నాం అనుకో, మనం సంఘాలలో ఉంటున్నాము, ఏదో చేస్తున్నాము, పెద్ద పేర్లు రాసుకోవచ్చు. నిన్న మొన్న మిషనరీస్ వచ్చినప్పుడు మేము చర్చెస్లో పోయినప్పుడు చూస్తున్నాము, రాతి పలకల మీద ఎవరి పేరు ముందు ఉండాలి, ఎవరి పేరు కింద ఉండాలి, దీని కొరకు కొట్లాటలు. యేసయ్య ఎక్కడనో పోయినా. వీ హ్యావ్ టు బి వెరీ సీరియస్ అబౌట్ దిస్. లేకుంటే విశ్వాసఘాతకులు అయ్యే ప్రమాదం ఉన్నది. ఆదాము అటువంటి ప్రమాదంలోనే దేవుణ్ణి డైరెక్ట్ చూసినాక కూడా తప్పిపోయిండు. మనం ఇంకా ఆయన రక్షణని అనుభవించాలి. మనం ఎవ్రీ టైమ్ వీ హ్యావ్ టు బి వెరీ ప్రొటెక్టివ్ అబౌట్ ద ఫండమెంటల్స్ ఆఫ్ అవర్ ఫెయిత్ అన్నమాట. ఆయన రక్తము ద్వారానే విమోచన కలిగింది. నా ప్లేస్లో ఆయన చనిపోయిండు కదా. ఈ ఆలోచనలలో మనం కొంచెం కాంప్రమైజ్ అయినా కూడా సైతాన్ కూడా మనం పక్కకు తీసుకోబోతాం. కాబట్టి ఈ సీజన్లో వీ హ్యావ్ టు బి వెరీ కాషియస్ అబౌట్. ఇది నిర్గమకాండంలో ఉంటే, ఇది చదివి నేను చెప్తాను. నిర్గమకాండము 13వ అధ్యాయంలో ఉన్నది. 13, 9, 8, 9 వచనాలు ఉంటుంది. మరియు ఆ దినమున నేను ఐగుప్తు నుండి వచ్చినప్పుడు యెహోవా నాకు చేసిన దాని నిమిత్తము పొంగని రొట్టెలను తినుచున్నామని నీ కుమారునికి తెలియజెప్పవలెను. మళ్ళీ అట్లని కిందికి వచ్చినాక అదే అధ్యాయంలో 13లోనే ఉంటుంది. 13, 14లో ఇక మీదట నీ కుమారులు ఇది ఏమిటని నిన్ను అడుగునప్పుడు నీవు వానిని చూచి, బాహుబలము చేత యెహోవా దాసగృహమైన ఐగుప్తు నుండి మనల్ని బయటికి రప్పించెను, ఫరో మనల్ని పోనీయకుండా తన మనసును కఠినపరచుకునగా యెహోవా మనుష్యుల తొలి సంతానమేమి, జంతువుల తొలి సంతానమేమి, ఐగుప్తులోని తొలి సంతానం అంతయు సంహరించెను. ఈ హేతువు చేత మొగదైన ప్రతి తొలిచూలు పిల్లను యెహోవాకు బలిగా అర్పించుము. అది అంటున్నాను. అయితే నా కుమారుల్లో ప్రతి తొలి సంతానం వెల ఇచ్చి విడిపింపబడ్డది. ఇది చెప్పాలి మీరు మీ కుమారులకు అంటున్నాను. దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు టెల్ అవర్ చిల్డ్రన్, అవర్ కమ్యూనిటీ, అవర్ పీపుల్. నాకు కొంతమంది ముస్లిం ఫ్రెండ్స్ ఉండి వాళ్ళతోటి ఇంటరాక్షన్ అయ్యేటప్పుడు ఈ టైంలో కూడా ఈ 40 రోజులు వాళ్ళు ఎంత నిష్టగా చేస్తారంటే, 40 రోజులు నిలబడి మొత్తం ఖురాన్ అంతా వాడు ఒకరు చెప్తా ఉంటాడు. ఎవ్రీ డే పోతారు, రాత్రి అంతా నిలబడి వింటా ఉంటారు. కూర్చోరు అసలు. కాళ్ళు నొప్పిలు లేచి నాకు ఫోన్ చేసి ఇట్లా నొప్పుతున్నది, ఏం ప్రాబ్లం అయిందని. అంత నిష్టపడి వాళ్ళు నేర్చుకోవాలని పెట్టినారు. ఎందుకు చేస్తున్నాం అంటే, ఇదే టైంలో గబ్రియల్ దూత ఆయనకు మొహమ్మద్కు ఖురాన్ ఇచ్చిండు కాబట్టి అదంతా నేర్చుకోవాలి 40 రోజులలో అని పెట్టి ఎవ్రీ ఇయర్ 40 days దే ఆర్ రిపీటింగ్ ఇట్. మనం మాత్రం 1 గంట 2 గంటలు దేవుని సన్నిధిలో ఉండి
ఆయన చేసిన సిలువ గురించి ఆలోచించి మాట్లాడదామంటే అసలు ఓపిక లేని పరిస్థితి సంఘాలలో. దేవుని గురించిన జ్ఞానం లేకపోతే ఆదాము చేసినట్టే మనం కూడా చులకన చేస్తాము. దేవుని కృపను చులకన చేస్తాము. దేవుని రక్షణను చులకన చేస్తాము. ఆయన రక్తానికి వాల్యూ ఇయ్యం మనం. దట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ సిన్ దట్ ఈస్ గోయింగ్ టు కీప్ అస్ అవే ఫ్రమ్ క్రైస్ట్. దేవుని చులకన చేసే ఆలోచన వచ్చిందంటే మన వాల్యూస్ అన్ని పోతాయి, మనకు మోరల్ స్టాండర్డ్స్ పోతాయి, అన్ని లైట్ తీసుకుంటాం అనమాట. తీసుకొని సంఘంలో ఇంత అక్రమాలు జరుగుతున్నా అట్లనే ఏం కానట్టు ఉండడానికి కారణం ఏంటంటే అనుభవ జ్ఞానం లేదు. ఆయనను గురించిన జ్ఞానము లేని తెలివి తక్కువ సంఘాలలో ఉన్నారని కొరింథీ సంఘానికి చెప్పినట్టు మన మెనోనైట్ సంఘాలకు కూడా చెప్పుకోవాలి. మనం మన కుటుంబాలకు చెప్పుకోవాలి, పర్సనల్గా మనం సరి చేసుకోవాలి. నెక్స్ట్ టైం ఈరోజు పోయి రొట్టె విడిచినప్పుడు డెఫినెట్లీ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ దిస్ ఈజ్ నథింగ్ బట్ అవర్ రిమోర్స్ అని. నా ప్లేస్లో అయినా చచ్చిపోయింది, ఈ విధంగా చనిపోయింది. ఈ అండర్స్టాండింగ్లో మనం ఎంత ఇంటెన్స్ ఉంటామంటే దానితోటి పవిత్రులం అవుతాం. హిస్సోపు పుడకతోటి ఆ గుమ్మాలకు పూసినట్టు దావీదు ఆయన పాపం చేసినాక పరిహారం పొందినప్పుడు అంటాడు అనమాట, హిస్సోపుతో నన్ను గడిగి మళ్ళా శుద్ధి చేసి హిమం కంటే తెల్లగా చేయవా దేవా అని దావీదు అడుగుతాడు. భయంకరంగా పాపం చేసి ఓపెన్లీ హీ కన్ఫెసెస్ దట్ హీ హస్ సిన్ అగేన్స్ట్ గాడ్. కేవలం నీ దృష్టికే ద్రోహం చేసిన అంటాడు. ఊరియాకు ద్రోహం చేసిన అని ఇవన్నీ ఏమన్నాడు, రక్తాపరాధం చేసిన అంటాడు. వ్యభిచారం చేసినందుకు క్షమించు అని అడగడు దావీదు. హీ హాస్ డన్ సిన్ విచ్ ఈజ్ కనెక్టెడ్ విత్ ద బ్లడ్ అంటాడు. అందుకే ఆ రక్తంతో నన్ను కడుగుము అని అడుగుతాడు దావీదు. దావీదు కరెక్ట్ అండర్స్టాండ్ చేసుకున్నాను అనమాట. అందుకనే దావీదు తర్వాత ఇంకెప్పుడు పాపం చేయలేదని బైబిల్లో దేవుడే సాక్ష్యం ఇచ్చి నా హృదయానుసారి నేను ద్వారా నా కుమారుని ఈయన ద్వారానే పంపిస్తాను దావీదు కుమారునిగా యేసయ్యను పాపులర్ చేసి. వీ హ్యావ్ టు కనెక్ట్ విత్ దట్ కాన్సెప్ట్. వీ హ్యావ్ టు కనెక్ట్ విత్ దట్ ఎమోషన్. అది లేకుంటే తప్పకుండా మనం కూడా ఎక్కడో తప్పిపోతాము. మనం నీతిమంతుల్లాగా చెప్పుకోనికి ఇంకా బైబిల్లో చాలా వచనాలు సైతాన్ గాడు అందిస్తూ ఉంటాడు మనం. వాటిని బట్టి మనం వి బికమ్ సాటిస్ఫైడ్, వి ఆర్ హోలీ, వి ఆర్ అబోవ్ ఎవ్రీబడి. అప్పుడు వస్తుంది అన్నమాట గర్వం, మనం చాలా నీతిమంతులం అనుకొని పోతాం. ఎవ్రీ టైమ్ వీ హ్యావ్ టు విజిట్ ద క్రాస్ అండ్ దెన్ గో టు క్రైస్ట్. అక్కడ దేవుని కాడ యాచన చేసినప్పుడు దేవుడు అంటాడు అన్నమాట. ఇప్పుడుంటే కూడా యేసయ్య కూడా దేవుని కుడి పార్శ్వంలో కూర్చొని ఉన్నాడు. మన ప్రార్థనలన్నీ కూడా దేవునికి అర్థం చేపిస్తా ఉన్నాడు. మన దిక్కు చెప్తుంటాడు, నిజమే వాడు ఏదో చెప్తున్నాడు కానీ పరిశుద్ధాత్మ మన ద్వారా మూలుగులతో కూడా చెప్తా ఉన్నాడు. ఇంత ఇంటెన్స్ పవర్ ఉన్నదన్నమాట మనం దేవుని సన్నిధిలో గడిపి ఆ ప్రార్థనలు. కాబట్టి ఇటువంటి ఇంటెన్సిటీని దేవునికి వచ్చిన ఇటువంటి అండర్స్టాండింగ్, ఇటువంటి జ్ఞానము లేకుండా మనము విశ్వాసఘాతకులు కాకుండా ఉండడానికి జాగ్రత్త పడాలని ఉదయకాలం దేవుడు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి లెట్ us all come to the cross with the clear understanding of the purpose and the victory that we have in Christ. దేవుడు ఇచ్చిన కొద్ది ఆలోచన బట్టి దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ పాస్టర్.